చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ ప్రజలు ఆరాధించేది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే. మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నరసరావుపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కృతజ్ఞతాపూర్వకంగా కలిసి సన్మానించిన నూతనంగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి. స్థానిక గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన అచ్చి శివకోటి గారు తన మద్దతుదారులతో కలిసి మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి మాట్లాడుతూ, నరసరావుపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఆశీర్వదించి నాకు పదవి ఇప్పించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు రుణపడి ఉంటానని పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, 8 సంవత్సరాలు బీసీసీఎల్ అధ్యక్షుడిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాకు అవకాశం కల్పించారని, కార్యకర్తను గుర్తించే ఏకైక నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారని, రాబోయే రోజుల్లో మేము ముగ్గురం కలిసి పట్టణంలోని అన్ని వర్గాల వారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని నరసరావుపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, అచ్చి శివకోటి గారిని నరసరావుపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, నియోజకవర్గ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.